బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు అయితే ఇచ్చింది. ఎందుకంటే ఆయనతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, భాజపా ఇప్పుడున్న మల్కజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అయితే 15 రోజుల్లో పీసీ ఘోష్ కమిషన్ ఎదుట హాజరు కావాలని అయితే నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ఎత్తిపోతల భాగంగా నిర్మించిన బ్యారేజ్లపై అయితే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో హరీష్ రావు అయితే నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నారు. ఈటల రాజేందర్ అయితే ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో వారందరికీ కమిషన్ నోటీసులు అయితే జారీ చేసినట్లయితే తెలుస్తుంది. కేసీఆర్ జూన్ 5న, హరీష్ రావు జూన్ 6న, ఈటల రాజేందర్ జూన్ 9న హాజరు కావాలని అయితే పేర్కొంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు విషయం నేపథ్యంలో దీంతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల విచారణ జరిపేందుకు న్యాయ విచారణ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంగతి అయితే మన అందరికీ తెలిసిన విషయమే. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో 2024 మార్చిలో ఏర్పాటైన ఈ కమిషన్ నిర్వహణ, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, పే అండ్ అకౌంట్స్, నీటిపారుదల, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థలు ప్రతినిధులు ఇలా అందరినీ విచారించింది. అయితే ఈ విచారణలో ఎప్పటికప్పుడు అవసరానికి తగ్గట్టుగా ప్రభుత్వం 7 సార్లు కమిషన్ గడువును పొడిగించి గత నెలాఖరులో ఒక నెల మాత్రమే గడువు అయితే పొడిగించింది. దీని ప్రకారం అయితే ఈ నెలాఖరున కమిషన్ గడువు పూర్తి కావాలి. ఈ నెల 21న లేదా 22న అయితే జస్టిస్ పీసీ ఘోష్ తుది నివేదిక ప్రభుత్వానికి అందజేస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఈ విచారణ సీనియర్ ఇంజనీరింగ్ అధికారులు ఎక్కువ మంది గత ముఖ్యమంత్రి సమక్షంలో నిర్ణయాలు జరిగాయని, ఆయా ఆదేశాల మేరకు మేము పనులు చేసామని ఈ అధికారులు చెప్పడంతో పీసీ ఘోష్ వీళ్ళనైతే ఖచ్చితంగా ఎదుట వీళ్ళనైతే రావాలని, విచారణ కమిటీకి రావాలైతే ఈ ముగ్గురికి అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఈ సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు విషయంలో ఇప్పటికే ప్రతిపక్షాలు అయితే ఉన్న ప్రస్తుత ప్రభుత్వం దీనిపైన అయితే విచారణ కమిటీ అయితే చేయడం జరిగింది. ఈ విచారణ కమిటీలో భాగంగానే వీరందరికీ అయితే నోటీసులు ఇచ్చారు. గత అధికారులు విచారించిన నేపథ్యంలో ఈ మాదేం తప్పలేదు. గత మాజీ సీఎం అలాగే ఆర్థిక శాఖ మంత్రి, అప్పుడున్న నీటిపారుదల శాఖ మంత్రి చెప్పిన విధంగానే మేమైతే ఈ పనులు చేయడం కూడా జరిగిందని చెప్పినారు. అయితే ఇప్పటికే కొన్ని మేడిగడ్డ, సుందిల బ్యారేజ్లు అయితే, అన్నారం బ్యారేజ్లు అయితే లెవెల్లో కొద్దిగా వర్షాలు ఎక్కువ పడగానే అవి కుంగుబాటు చర్యలు నడుస్తూ ఉన్నాయి. అయితే ఈ కుంగుబాటు విషయంలో ఇప్పటి ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దీనిపైన ఒక పీసీ ఘోష్ కమిటీ అనే ఒక కమిటీ, న్యాయ విచారణ కమిటీ వేసింది. కమిటీ అందరిని విచారించిన నేపథ్యంలో క్వాలిటీ కంట్రోల్, పే ఆఫ్ అకౌంట్స్, ఇతర విషయాల్లో అయితే సరైన స్పష్టత లేకపోవడం, అవకతవకలు జరిగాయనే విషయం కోణం అయితే ఇందులో జరుగుతుంది. అయితే ఈ కోణంలోనే దర్యాప్తు జరుగుతున్నట్లయితే దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలని చెప్తుంది. ఇప్పటికే పలుమార్లు వీళ్ళకైతే నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది. నోటీసులకు వాళ్ళు స్పందించడం లేదు. ఈసారైనా ఖచ్చితంగా రావాలని అంటే ఇటు ఈ కమిటీ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మరి ఈసారైనా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, అలాగే గత ప్రభుత్వంలో నీటిపారుదల గురించి హరీష్ రావు కావచ్చు, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, గతంలో చేసిన ఆర్థిక శాఖ ఈటల రాజేందర్ వీళ్ళందరూ హాజరవుతారా లేదనని మనం చూడాలి మరి.